Okay, good morning students. Previous class లో మనం previous వీడియోలో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా దాని మీద ఒక ప్రాబ్లం చూసాం. Now come to another one. Okay, so from the following table find the number of students who obtained less than 45 marks. ఈ టేబుల్ నుంచి 45 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఏంటో కనుక్కోండి అనేది టేబుల్ ఉన్న డేటా ఏంటో చూద్దాం. మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మార్క్స్ ఏంటంటే ఈసారి రేంజ్ ఇచ్చారు 30 to 40. 30కి 40కి మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది 31, 40కి 50కి మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది 42 మెంబర్స్. 50 నుంచి 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇవన్నీ మార్క్స్ రేంజ్ అండి. 50 నుంచి 60 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 51 మెంబర్స్. 60 to 70 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 35 మెంబర్స్. 70 to 80 మార్క్స్ మధ్యలో వచ్చిన వాళ్ళేమో 31 మెంబర్స్. వాళ్ళు అడిగింది ఏంటి? లెస్ దాన్ 45 మార్క్స్. 45 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమందో చెప్పండి అంటున్నారు. ఓకేనా? నౌ కమ్ టు ద సొల్యూషన్. దీనికి మీరు స్టార్టింగ్లో బేసిక్ అయితే మనం స్టార్ట్ చేయడమే సొల్యూషన్తో ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ అని మనం డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఏ ప్రాబ్లంలో సరే ముందు గివెన్ టేబుల్ ఈజ్ లేదా గివెన్ డేటా ఈజ్ అని ఇచ్చిన టేబుల్ రాసి తర్వాత మనం కంటిన్యూ చేస్తే ఇట్స్ లుక్ బెటర్, చూడడానికి బాగుంటుంది కాస్త. ఓకేనా? సో కమ్ టు ద సొల్యూషన్. ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ ఓకేనా? లాస్ట్ వీడియోలో డైరెక్ట్ ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చేసారు. యాస్టేజ్గా ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలాగే రాశారు. కానీ ఇలా రేంజ్ ఇచ్చినప్పుడు 30 to 40, 40 to 50 ఇలా రేంజ్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ అవై వేయడం కుదరదు. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ అంటే ఏం తీసుకుంటాం వీటిలో కదా. వాడు ఎక్కడ ఇచ్చాడు? లెస్ దాన్ 45 మార్క్స్ వచ్చినాం అంటే లెస్ దాన్ 45 మార్క్స్. 45 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నారు. మరి దీన్నే రాయాలి మనం. ఇలా లెక్కలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదట ఎక్స్ వాల్యూస్ ముందుగా ఇక్కడ మనకి 30 to 40 అన్నారు. అంటే 30కి 40కి మధ్యలో అంటే 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే లెస్ దాన్ 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఏంటి? 40 to 50 అంటే 50 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు. లెస్ దాన్ 50. ఏమంటే జాగ్రత్తగా గమనిస్తే 40 to 50 అంటే ఇక్కడ లెస్ దాన్ 40 కన్నా తక్కువ వచ్చిన రాసాం. లెస్ దాన్ 50 కన్నా తక్కువ వచ్చిన రాయాలి. కాబట్టి డైరెక్ట్గా 42 రాస్తామా? రాయకూడదు. సరే ముందు చూడండి. లెస్ దాన్ 40, లెస్ దాన్ 50, లెస్ దాన్ 60, ఆఖరిలో ఎంత ఉంది? 80 దాకా ఉంది. ఓకేనా? లెస్ దాన్ 70, లెస్ దాన్ 80. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30 to 40 అంటే బిలో 40 కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళు కాబట్టి ఎంతమంది వీళ్ళు 31. ఇంతవరకు బాగానే ఉంది. రెస్ట్ అంటే లెస్ దాన్ 50 అన్నారు. 50 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఏమంటే 40 to 50 అన్నారు కదా. 50 కన్నా తక్కువ డైరెక్ట్గా 42 వేస్తామా? వేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది అంటే లెస్ దాన్ 50 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు. మరి 31 మెంబర్స్ ఎవరు? 30కి 40కి మధ్యలో వచ్చిన వాళ్ళైనా. మరి 30 to 40 కన్నా తక్కువ వచ్చినట్టే అవన్నీ 50 కన్నా తక్కువ వచ్చినట్టే కదా. అర్థమవుతుందా? ఇక్కడ 40 కన్నా తక్కువ వచ్చిన మార్క్స్ ఈ 31 మెంబర్స్ కూడా 40 కన్నా తక్కువ వస్తున్నాయంటే 50 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళే కదా. మనకు కావాల్సిన ఇక్కడ లెస్ దాన్ 50 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఏదో రాసుకోవాలి. అంటే 50 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు కేవలం ఈ 42 మెంబర్సే కాదు, ఈ 31 మెంబర్స్ కూడా 50 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళే. ఎందుకు 31 మెంబర్స్ ఎవరు? 30 నుంచి 40కి మధ్యలో వచ్చిన వాళ్ళు. 30 నుంచి 40కి మధ్యలో వచ్చిన వాళ్ళు అంటే 40కి మధ్యలో వచ్చిన వాళ్ళు అంటే 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళందరూ 50 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి ఏం చేస్తున్నప్పుడు దీన్ని కలిపి యాడ్ చేసుకోండి. 31 + 42 ఎంత? 73. అది నెక్స్ట్ లెస్ దాన్ 60 అంటే ఈసారి 60 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు అంటే కేవలం 51 అంటే 50కి 60కి మధ్యలో వచ్చిన వాళ్ళు అండి. 50కి 60కి మధ్యలో వచ్చిన వాళ్ళు 51. కానీ ఈ 40 మెంబర్స్ ఏంటి? 50 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు అంటే 60 కన్నా తక్కువ వచ్చినట్లే. వీళ్ళు ఏంటది 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు అంటే 60 కన్నా తక్కువ వచ్చినట్లే. ఈ కాలం మనం రాసంటే లెస్ దాన్ 60 అన్నారు. లెస్ దాన్ 60 అంటే 60 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా 60 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు.
కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేయాలి. వీటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 73. ఈ 73కి ఆ 51 యాడ్ చేయండి. 73కి ఆ 51ని యాడ్ చేయండి. ఎంత? 124. ఈసారి అండి లెస్ దాన్ 70 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు, ఓకేనా? వీళ్ళందరూ కూడా ఏంటిది? కంప్లీట్గా 60 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇది 40 కన్నా తక్కువ వచ్చినా, ఇది 50 కన్నా తక్కువ వచ్చినా, 60 కన్నా వచ్చినా, 40 కన్నా తక్కువ అన్నా 60 కన్నా తక్కువే, 50 కన్నా తక్కువ అంటే 60 కన్నా తక్కువే, వీళ్ళు ఎట్లాగో 60 కన్నా తక్కువ. ఇప్పుడు అడిగేదండి లెస్ దెన్ 70 అన్నారు. 70 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరు? ఇదేంటది 60 to 70, 60కి 70కి మధ్యలో వచ్చిన వాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళంటే 60 కన్నా ముందు వచ్చిన వాళ్ళు, అంటే వీళ్ళందరూ కూడా 70 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళే. కాబట్టి ఈ 4ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వీటి 3ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 124. ఈ 124కి 35ని యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 159. అంతేనా? 124 ప్లస్ 35 159. ఇంతవరకు అయిపోయింది. ఇక తర్వాత లెస్ దాన్ 80 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు కావాలి. 80 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు కావాలంటే ప్రజెంట్ ఇక్కడేమో 70 to 80, అంటే 70కి 80కి మధ్యలో వచ్చిన వాళ్ళు 31. కానీ వీళ్ళందరూ ఏంటి? 70 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు, అంటే 80 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు. అంటే వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వీటి 4ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 159. ఈ 159కి 31 యాడ్ చేయండి. ఎంత? 190. ఎంత? 190. సో వీటినే స్టాటిస్టిక్స్లో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. వీటినే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు స్టాటిస్టిక్స్లో, ఓకేనా? ఓకే. సో మొట్టమొదటి ఏంటి? లెస్ దాన్ 40 అంటే 31. లెస్ దాన్ 50 కావాలంటే ఈ 31కి 42 యాడ్ చేయండి. తర్వాత లెస్ దాన్ 60 కావాలంటే ఈ 73కి 51 యాడ్ చేయండి. నెక్స్ట్ది ఆ తర్వాత రావాలంటే 124కి నెక్స్ట్ 35 యాడ్ చేయండి. తర్వాత లెస్ దాన్ 80 కావాలంటే 159కి ఈ 31 యాడ్ చేయండి. ఇవి f of x వాల్యూస్. ఇలా రేంజ్ ఇచ్చినప్పుడు లెక్క జాగ్రత్తగా చూసుకోండి. సో f of x అయిపోయింది. ఇక నెక్స్ట్ డెల్టా f of x. మళ్ళీ మన నెక్స్ట్ కంటిన్యూ తెలిసిన ప్రొసీజరే డెల్టా f of x. ఇది మైనస్ అది 73 minus 31, 42, 124 minus 73, 51, 159 minus 124, 35, 190 minus 59, 31. ఇవే వస్తాయి మళ్ళీ, ఓకేనా? సో డెల్టా f of x వాల్యూస్. తర్వాత నెక్స్ట్ డెల్టా స్క్వేర్ f of x. డెల్టా స్క్వేర్ f of x. వీటి డిఫరెన్స్ చెప్పండి. 51 minus 42, 9, 35 minus 51 అంటే ఎంత? 15 minus 16. ఇది మైనస్ అది -16. తర్వాత 31 minus 35 అంటే -4. ఇది డెల్టా స్క్వేర్. తర్వాత డెల్టా క్యూబ్ f of x. డెల్టా క్యూబ్ f of x -16 minus 9 -25. గుర్తుపెట్టుకోండి, ఇది సపరేట్ చేస్తే మైనస్ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. -16 ప్లస్ చేస్తాం -16 మైనస్ అంటే -25. తర్వాత -4 ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది. -4 ప్లస్ 16 అంటే ఎంత? +12. ఎంత? +12. తర్వాత డెల్టా పవర్ 4 f of x. డెల్టా పవర్ 4 f of x అంటే 12, ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. 12 ప్లస్ 25 అంటే ఎంత? 37. ఇదంతా 37. ఇది కంప్లీట్గా ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఎప్పుడు వేసినానికి భిన్నంగా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలా ఇంటర్వెల్స్ ఇచ్చాడంటే ఇలా వేసుకుంటారు, సరేనా? సో ఇంతవరకు అయిపోయిందండి ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఇక యూ వాల్యూ కనుక్కోవాలి. యూ అంటే ఏంటి? x మైనస్ x0/h. కింద రాసుకోవాలి, మీరు కింద రాసుకున్న తర్వాత వీటిని హియర్ యూ అంటే x మైనస్ x0/h. దానిలో ముందు x ఏంటి, x0 ఏంటి, h ఏంటి అది చూసుకుందాం. హియర్ x ఈక్వల్ టు వాడు ఏమడిగాడు? లెస్ దాన్ 45 అన్నాడు. వాడు ఎక్కడ ఏమవుతుంది? x అవుతుంది. కాబట్టి x అనేది ఇక్కడ 45. తర్వాత x0 అంటే x మొట్టమొదటి అంటే లెస్ దాన్ 40. సో 40 ఏమవుతుంది? x0. తర్వాత h వాటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 10. 40, 50, 60, 70, 80. సో h వాల్యూ ఎంత? 10. Therefore u ఈక్వల్ టు
x minus x naught by h that equal to x అంటే 45 minus x naught అంటే 40 by h అంటే ఎంత 10 that equal to 45 minus 40 అంటే 5 by 10 అంటే ఎంత 1 by 2 అంటే ఎంత 0.5 సో u వాల్యూ ఎంత అండి 0.5 సో దీంతో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం అడిగిన సొల్యూషన్ చదవాలి సో దీని కంటిన్యూషన్లో అంటే ఈ టేబుల్ ఇది u వాల్యూ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ therefore by Newton's forward interpolation formula by Newton's forward interpolation formula చెప్పండి ఏంటో f of x equal to మొట్టమొదట f of x naught plus u into delta f of x naught plus ఎక్స్పాన్షన్ ఎప్పుడుదా చేసుకోవాలి లాస్ట్ కాలం అంతా డెల్టా పవర్ 4 ఉంది సో డెల్టా పవర్ 4 దాకా వేసుకుంటూ వెళ్ళండి రెండోది u into u minus 1 by 2 factorial delta square f of x naught plus u into u minus 1 into u minus 2 by 3 factorial delta cube f of x naught plus ఇక ఆఖరిది u into u minus 1 into u minus 2 by u minus 3 by 4 factorial delta power 4 f of x naught. Okay. So therefore f of అడిగేది 45 అన్నాడు less than 45 కాబట్టి x అనేది x వాల్యూ ఎంత 45 సో f of 45 ఈక్వల్ టు f of x naught ఏమంటే x naught అంటే ఏమన్నాను 40 ఓకేనా కాబట్టి ఇది x naught అయితే 31 ఏమవుతుంది f of x naught x naught అనేది x లో ఫస్ట్ కాబట్టి f of x లో మొట్టమొదటి ఏమవుతుంది f of x naught అవుతుంది డెల్టా of x లో ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది ఇది డెల్టా f of x naught అవుతుంది ఈ వాల్యూ డెల్టా స్క్వేర్ f of x naught ఇదేమో డెల్టా క్యూబ్ f of x naught డెల్టా క్యూబ్ లో ఫస్ట్ వాల్యూ డెల్టా క్యూబ్ f of x naught అవుతుంది డెల్టా పవర్ 4 లోని ఒక్క వాల్యూ ఏముంది డెల్టా పవర్ 4 f of x naught ఈ వాల్యూస్ దానిలో సబ్స్టిట్యూట్ చేయండి f of x naught f of x లో మొట్టమొదటి వాల్యూ f of x naught ఎంత 31 ప్లస్ u into u వాల్యూ ఎంత 0.5 into డెల్టా f of x naught అంటే డెల్టాలో మొట్టమొదటి వాల్యూ డెల్టా f of x naught ఎంత 42 ప్లస్ u into u minus 1 అంటే 0.5 into 0.5 minus 1 by 2 factorial అంటే 2 into delta square f of x naught delta square f of x naught అంటే ఎంత 9 ప్లస్ u into u minus 1 into u minus 2 అంటే 0.5 అంటే u into u minus 1 into u minus 2 by 3 factorial అంటే 6 delta cube f of x naught అంటే delta cube f of x అంటే -25 ప్లస్ ఇక ఆఖరిది u into u minus 1 into u minus 2 into u minus 3 u అంటే 0.5 into 0.5 minus 1 0.5 minus 2 into 0.5 minus 3 by 4 factorial అంటే 24 into delta power 4 f of x naught అంటే ఎంత మనకి 37 ఓకేనా యాజ్ యూజువల్ జాగ్రత్తగా సింపుల్ వేసి ఆన్సర్ అంటే రాసుకోండి ఓకే సో మీకు ఇలా ఇంటర్వెల్స్ ఇస్తే మనం చేసిన ప్రొసీజర్ ఇది ఓకే దీంతో సొల్యూషన్ అయిపోతుంది మొట్టమొదట సొల్యూషన్ దీంతో మొదలు దీని తర్వాత దీని కింద రాసుకుంటారు ఈ వాల్యూస్ అంటే ఈ వాల్యూ కనుక్కోవడం ఈ వాల్యూ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఫార్వర్డ్ కంటిన్యూషన్ వస్తుంది బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కంపల్సరీ రాయాలండి ఒక్కోసారి ఏం చేస్తారంటే ఫార్ములా మైండ్లో పెట్టుకుని అంటే గుర్తుంటుంది ఫార్ములా డైరెక్ట్గా ఈ ఫార్ములా రాయకుండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తారు రాసిన కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది కానీ
ఫార్ములా తొక్కడానికి 2 మార్క్స్. ఓకేనా? ఫార్ములా రాసి అదే ఫార్ములా రాయకుండా ఇవన్నీ చేసుకుంటే వెళ్తే ఎంత ఆన్సర్ వచ్చినా మినిమం 2 మార్క్స్ కట్ చేస్తారు. ఓకే, టేబుల్ అంతా వేశారు చక్కగా, టేబుల్ అంతా వేసి ఫార్ములా రాసి ఇవంతా చేయలేరు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారంటే ఆ టేబుల్ ఇది దీని వరకు 3 మార్కులు వేస్తారు. ఫార్ములా ఒక్కదానికి 2 మార్కులు ఆ జాలి అనుకుని మీరు ఏం రాయకుండా డైరెక్ట్గా ఫార్ములా రాశారు అనుకోండి, మొత్తం కొట్టేస్తాడు. జాగ్రత్త. సో లాస్ట్ ప్రాబ్లంలో అదే మోడల్లో ఈ ప్రాబ్లం చూడండి. ఇంతకుముందు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గెటింగ్ మార్క్స్ బిట్వీన్ లెస్ దెన్ 45 మార్క్స్ ప్రాబ్లం ఉంది. 10 to 20, 20 to 30 అలాగా సమ్ ప్రాబ్లం చేశారు. ఓకేనా? ఇప్పుడు కూడా అదే మోడల్ అంటే ఇందాకంటే 30 to 40, 40 to 50, 50 to 60 అలా ఇచ్చారు. ఇది కూడా అదే మోడల్లో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ men getting wages between rupees 10 and 15 from the following table. 10 రూపాయల నుంచి 15 రూపాయల దాకా వేతనం జీతం తీసుకున్న వాళ్ళు ఎంతమంది, అంటే 10 నుంచి 15 మధ్యలో తీసుకున్న వాళ్ళు, 10 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో జీతం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు. సో కానీ టేబుల్ ఎలా చదవండి. వెయిట్ ఇన్ రూపీస్ 0 to 10. 10 రూపాయలుగా తక్కువ తీసుకున్న వాళ్ళు అంటే నెల కాదు, డైలీ లేబర్. ఓకేనా? 0 to 10 అంటే 10 రూపీస్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు, తక్కువ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? 9 మంది. 10 to 20, 20 రూపీస్ కన్నా తక్కువ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? సాలరీ వేజ్ 30. 20 to 30, 30 రూపీస్ కన్నా తక్కువ వేజ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? 35 మెంబర్స్. 30 to 40, 40 రూపీస్ కన్నా తక్కువ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? 42 మెంబర్స్. ఇవంతా కూడా డైలీ వేజెస్ అండి. అంతా నెల సాలరీ లేదు, నెల సాలరీ ఖాళీ ఉంటుంది, అంతా ఎవరు రారు. ఓకే, సో కమ్ టు ద సొల్యూషన్. మళ్ళీ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ x. ఇక్కడ కూడా ఏంటి లెక్క ఏమడిగాడు? బిట్వీన్ 10 and 15 రూపీస్ అంటే 10కి 15కి మధ్య తీసిన వాళ్ళు ఎంతమంది అంటే ఇండైరెక్ట్గా లెస్ దెన్ 15 రూపీస్. 15 కన్నా తక్కువ అని మనం ట్రీట్ చేసుకుని లెక్క సొల్యూషన్ చేద్దాం. వాడు అడిగింది 10కి 15 మందికి 10కి 15 మంది 15 రూపాయలకి 10 రూపీస్కి 15 రూపీస్కి మధ్యలో వాళ్ళు ఎంతమంది అడిగారు. మనం ఏంటంటే ఇదే ప్రాబ్లమ్ని లెస్ దాన్ 15 రూపీస్ కింద ట్రీట్ చేసుకుని లెక్క సొల్యూషన్ చేద్దాం. మొట్టమొదటి ఏంటి? 0 to 10, 10 కన్నా తక్కువ, లెస్ దాన్ 10. తర్వాత రెండోది 10 to 20 అంటే లెస్ దాన్ 20, లెస్ దాన్ 20. మూడోది లెస్ దాన్ 30. తర్వాత లెస్ దాన్ 40, అంతేగా 40 దాకానే. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫ్రీక్వెన్సీ. 10 రూపీస్ కన్నా తక్కువ తీసుకున్న ఎంతమంది? 9. కానీ 20 రూపీస్ కన్నా తక్కువ వాళ్ళు, ఇదేమో 10 to 20 మధ్యలోనే 30. కానీ 10 రూపీస్ కన్నా తక్కువ తీసుకున్నారంటే ఇందాకలాగానే 10 రూపీస్ కన్నా తక్కువ తీసుకుంటారంటే వాళ్ళు 20 కన్నా తక్కువ తీసుకున్నట్లే కదా. కాబట్టి వీళ్ళు ఎంతమంది? 30 + 9, 39. వీళ్ళని యాడ్ చేయండి. దాని తర్వాత లెస్ దాన్ 30, 30 కన్నా తక్కువ తీసుకున్నాడు, 20 కన్నా తక్కువ తీసుకున్నా, 10 కన్నా తక్కువ తీసుకున్నా, వీళ్ళందరూ కూడా 30 కన్నా తక్కువ కింద వస్తారు. అంటే ఈ మూడింటిని యాడ్ చేయాలండి. ఆ మూడింటిని యాడ్ చేయాలంటే 35 + 30 + 9. ఆల్రెడీ వీటిని యాడ్ చేస్తాను. 13 + 35 అంటే 74. ఎంత? 74. తర్వాత ఆఖరిదండి లెస్ దాన్ 40, 40 కన్నా తక్కువ వచ్చేవాళ్ళు, లెస్ దాన్ 30, లెస్ దాన్ 20, లెస్ దాన్ 10 అంటే 30 రూపాయల కన్నా తక్కువ, 20 రూపాయల కన్నా తక్కువ, 10 రూపాయల తక్కువ, వీళ్ళందరూ కూడా 40 రూపీస్ కన్నా తక్కువ తీసుకోవడానికి వస్తారు. అంటే ఇక్కడ 30 to 40 మధ్య రేంజ్ వాళ్ళు ఎంతమంది? 42. వీళ్ళకి ఈ మూడింటిని యాడ్ చేయండి. వీటి మూడింటిని యాడ్ చేసి ఆల్రెడీ ఎంత? 74. 74 + 42 అంటే ఎంత? 116. ఎంత? 116. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. తర్వాత డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక మామూలు డిఫరెన్స్ వేసేయండి. ఇది ఎంత? 30, ఇదేమో 35, ఈ డిఫరెన్స్ ఏమో 42. ఓకే, 30, 35, 42. తర్వాత డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 30 - 35 అంటే 5, 40 - 30 అంటే 7.
నెక్స్ట్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 7 - 5 అంటే 2. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఓకేనా? ఇప్పుడు మామూలుగా మీరు హియర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏంటి, యూ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ వైలో కనుక్కోవాలని చెప్తూనే ఉన్నాం కదా. సో హియర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే వాడు లెస్ దాన్ 10 అంటే 15 అన్నాడు, మనం ఏంటి లెస్ దాన్ 15గా తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 15. తర్వాత ఎక్స్ నాట్ అంటే ఎక్స్లో మొట్టమొదటి ఏంటి 10. ఇది లెస్ దాన్ 10, లెస్ దాన్ 20, లెస్ దాన్ 30, లెస్ దాన్ 40. అప్పుడు ప్రాబ్లం కూడా ఏంటి, మనకి రేంజ్ 0 to 10, 10 to 20 ఇచ్చిన మనం తీసుకుని లెస్ దాన్ 10, లెస్ దాన్ 20, లెస్ దాన్ 30 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. అదేవిధంగా ప్రాబ్లంలో వాడు 10 to 15 అడిగిన లెస్ దాన్ 15, కాబట్టి అది ఎక్స్ ఈక్వల్ టు 15. ఎక్స్ నాట్ ఏమో మొట్టమొదటి వాల్యూ, ఎక్స్లో ఫస్ట్ వాల్యూ 10, తర్వాత హెచ్ వాల్యూ, వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత మళ్ళీ 10. ఓకేనా? సో దేర్ఫోర్ u ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అంటే 15 minus 10 by 10 that equal to again మళ్ళీ 5 by 10 and 1 by 2 అంటే 0.5. u వాల్యూ వచ్చిన తర్వాత డైరెక్ట్గా therefore by Newton's forward interpolation formula, by Newton's forward interpolation formula ఫాస్ట్ రాసేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఎక్స్పాన్షన్ ఎక్కడ రాసుకుంటే అవుతుంది, డెల్టా క్యూబ్ ఎండ్ అయిపోయింది కాబట్టి డెల్టా క్యూబ్ దగ్గర రాసేయండి. ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎక్స్ నాట్ ఏమో 10, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మొట్టమొదటి వాల్యూ 9 ప్లస్ యూ అంటే ఏమో 0.5 ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే డెల్టా ఎఫ్ ఎక్స్ మొట్టమొదటి వాల్యూ ఎంత 30 ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 అంటే 0.5 ఇంటూ 0.5 మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే డెల్టా స్క్వేర్ ఫస్ట్ వాల్యూ ఎంత 5 ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ మైనస్ 2 అంటే 0.5 ఇంటూ 0.5 మైనస్ 1 ఇంటూ 0.5 మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే 2. ఇక జాగ్రత్తగా సింపుల్ వేసి సొల్యూషన్ అంటే రాదు. ఓకేనా? సో సేమ్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఈ వీడియోలో ఉంటాయి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి.